హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సోని. ఈరోజు నేను ఈ వీడియోలో యమ్మీ సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను సన్నటి సేమియా తీసుకుంటున్నాను. అంటే మనం షీర్ కుర్మా చేయనికి యూస్ చేసే సేమియా ఉంటుంది చూడండి, ఆ సేమియా యూస్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి, మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇవేంటి అని అంటే మాడనివ్వకండి, లేదు అంటే టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. నా దగ్గర ఓన్లీ కిస్మిస్ అండ్ కాజు మాత్రమే ఉంది, సో నేను అది మాత్రమే యూస్ చేస్తున్నాను. వేగినాక పక్కన తీసి పెట్టుకోండి. అదే గిన్నెలో మనం పక్కన పెట్టుకున్న సేమియా ఉంది చూడండి, అది వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా అలా కదుపుకోండి. సో ఇది స్పీడ్గా కదపడం వల్ల ఏంటి అని అంటే మనకి సేమియా విరిగిపోద్ది. సో అందుకొరకే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా అలా కదుపుకోండి. ఆ తర్వాత ఆ సేమియాని కూడా పక్కన పెట్టేసుకొని ఆ గిన్నెలోకి ఇంకొంత నెయ్యి యాడ్ చేసి, నేను ఇక్కడ 1/2 లీటర్ చిక్కటి పాలని యూస్ చేస్తున్నాను. ఆ పాలని మనము ఒక పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అలా ఉడికించుకొని, ఆ తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పాలు మంచిగా మరిగిపోయాయి కదా. అలా కదుపుతూ మనము పాలను ఉడికించుకోవాలి కాసేపు. ఇప్పుడు ఇందులోకి మనము పక్కన పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియా కూడా వేసి మెల్లగా మనం కదుపుకోవాలి. లేదు స్పీడ్గా కదిపాము అంటే సేమియా విరిగిపోద్ది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కదుపుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ గ్లాస్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. చూడండి, కండెన్స్డ్ మిల్క్ వేసేసి అది కొంచెం కరిగేటట్టు నెమ్మదిగా అలా కదుపుకోవాలి. నాకు ఇక్కడ స్వీట్నెస్ సరిపోలేదు, సో ఇంకొంచెం నేను షుగర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, ఇప్పుడు స్వీట్నెస్ సరిపోయింది. నాకు ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పైనుండి మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయండి. సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత యమ్మీగా తయారైందో కదా, చాలా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.